హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి అండ్ ఎంఈసి వాళ్ళకున్న కామర్స్ పేపర్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేశాం. ఆ వీడియోలో నేను కేవలం పార్ట్ 1 కామర్స్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు చూపించాను. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా పార్ట్ 2లో అంటే అకౌంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, సో అలాగే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడడానికి, వాటి గురించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి సిఎస్సి అలాగే తెలుగు మీడియం వాళ్ళకి కూడా క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ తెలుస్తాయి అన్నమాట. సో ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఓకే, సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు పార్ట్ 2 50 మార్క్స్ ఉంటుంది. అంటే పార్ట్ 1 లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో పార్ట్ 2 అనమాట. సో ఓకేనా, ఇది 50 మార్క్స్కి. సో ఓకే, పార్ట్ 2 సెక్షన్ డితో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4th రోమన్ పార్ట్ 2లో 4th రోమన్ వచ్చేసి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, కింది ప్రశ్నకు సమాధానం రాయండి అని చెప్పేసి కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. అది 20 మార్క్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ రాస్తే చాలు మనకు 20 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. సో ఓకేనా, చాలా మంది రాయాల్సింది ఈ క్వశ్చన్, ఎందుకంటే 20 మార్క్స్ క్వశ్చన్ కంటే. సో ఓకే, సో ఏం క్వశ్చన్ ఇస్తాడంటే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ కపిల్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. కింద ఇచ్చిన అంకన నుంచి కపిల్ పుస్తకాల్లో 31 మార్చ్ 2019 నాటికి ముగింపు లెక్కలు తయారు చేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో వాడు ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఈ క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం అనమాట. మనం ఫైనల్ అకౌంట్స్ వీడియోస్ కూడా చెప్పాను మన ఛానల్లో, ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, అక్కడ మీకు దొరుకుతాయి వీడియోస్ అనేటివి. సో మీకు పార్ట్ 2లో ఫస్ట్ 20 మార్క్స్కి ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ అమౌంట్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అమౌంట్. సో ఓకేనా, డెబిట్ నిల్వలు మొత్తం, అలాగే క్రెడిట్ నిల్వలు మొత్తం. సో ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ట్రయల్ బ్యాలెన్స్ అనేటివి. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం మనం ఎగ్జామ్లో ఎలా చేయాలి, వాటి గురించి నేను కంప్లీట్గా విత్ సొల్యూషన్ ఆన్సర్తో సహా నేను వీడియోస్లో చెప్పాను. సో పైన కార్డ్స్లో అలా కింద డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు. సో ఓకే, ఈ ప్రాబ్లం ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు ప్లస్ అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు. అడ్జస్ట్మెంట్స్ ఇస్తే ప్రాబ్లం ఎలా చేయాలి, వాటి గురించి కూడా మన ఛానల్లో చెప్పాను. సో ఓకేనా, ఈ తెలుగు మీడియం వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పేపర్ అనేది. సో ఓకేనా, అవుట్ స్టాండింగ్ వేజెస్, ఇంకా అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇది కూడా చెప్పాను. చెల్లించాల్సిన వేతనాలు, చెల్లించాల్సిన జీతాలు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ముందుగా చెల్లించిన బీమా, అలాగే క్రియేట్ 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండ్ డెబ్టార్స్, రుణగ్రస్తులపై 5% రాని బాకీల నిధి ఏర్పాటు చేయాలి, అలాగే డిప్రిసియేషన్ ఫర్నిచర్. ఇవి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లో, ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా. ఇది జస్ట్ మీకు పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను అంతే. సో ఓకే, ఈ పేపర్ అనేది నేను ప్రిపేర్ చేసినదే. సో ఓకేనా, సో చాలా టైం పట్టింది పేపర్ ప్రిపేర్ చేయడానికి, ఎందుకంటే తెలుగులో కూడా టైప్ చేయాలి కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. సో ఓకే, ఎస్. ఇక సెక్షన్ డి అయిపోయింది, ఓన్లీ 1 క్వశ్చన్ ఇస్తాడు అక్కడ. ఇక కమింగ్ టు ద సెక్షన్ ఈ వచ్చేసరికి 5th రోమన్లో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయండి. అంటే ఇక్కడ వాడు మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్స్ ఇస్తాడు సెక్షన్ ఈలో. ఆ 2 క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ అయితే కంఫర్ట్గా ఉంటుందో, మీకైతే ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే వస్తుందో అది రాస్తే సరిపోతుంది అనమాట. సో ఓకేనా, సో 1 into 10 మార్క్స్ అనమాట. సో 19th క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది మార్కింగ్ అనేది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ప్రిపేర్ 3 column క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, కింద ఇచ్చిన వివరాల నుంచి 3 వరుసల నగదు చిట్టాను తయారు చేయండి అని చెప్పేసి తెలుగు మీడియం వాళ్ళకి ఈ విధంగా అడుగుతాడు. సో ఓకేనా, ఇదేంటంటే 3 column క్యాష్ బుక్. మన ఛానల్లో కూడా 3 column క్యాష్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎలా చేయాలో. సో ఓకేనా, చూడడానికి ఈ విధంగా ఉంటుంది 3 column క్యాష్ బుక్. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ బ్యాంక్ చేతిలో నగదు, బ్యాంకులో నగదు, క్యాష్ సేల్స్ నగదు అమ్మకాలు,
ఇష్యూడ్ చెక్ టు బికి జారీ చేసిన చెక్కు, డిస్కౌంట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు, రిసీవ్ చెక్ ఫ్రమ్ కృష్ణ నుంచి స్వీకరించిన చెక్కు, అలాగే ఎబో చెక్ ఈస్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, పై చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు. సో ఓకే, ఇక్కడ ఏం వేసుకోవాలి మీరు, పైన కృష్ణ నుంచి రిసీవ్ చేసుకున్నారు కదా చెక్ని, ఎంతకి 1400, అదే అమౌంట్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ చూస్తే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి మోడల్. ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ అకౌంటెన్సీ ఫర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి. అలాగే క్యాష్ విత్డ్రా ఫర్ ఆఫీస్ వాడకం నిమిత్తం బ్యాంకు నుంచి తీసిన మొత్తం, ఇష్యూడ్ చెక్ ఫర్ శాలరీస్, జీతాల కోసం జారీ చేసిన చెక్కు. సో ఓకే, ఇది త్రిబుల్ కాలం క్యాష్ బుక్. ఇదైనా చేయొచ్చు మీరు. అలాగే మీకు ఇంకో చాయిస్ ఉంటుంది 20 క్వశ్చన్. అదేంటంటే పాస్ బుక్ ఆఫ్ ఎ ట్రేడర్ షోస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ₹12,600 ఆన్ కంపేరింగ్ ద పాస్బుక్ విత్ ద క్యాష్ బుక్ ద ఫాలోయింగ్ డిస్పెన్సెస్ వర్ నోటెడ్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ రికగ్నిషన్ స్టేట్మెంట్ అంటే బిఆర్ఎస్ చాప్టర్ సంబంధించి ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ చాప్టర్ అనేది. సో కాబట్టి మీకు ఈజీగా రెండిట్లో ఏది ఈజీగా ఉంటుందంటే త్రిపుల్ కాలం క్యాష్ బుక్ డెడ్ ఈజీ, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో ఓకేనా, ఏంటి పాస్బుక్ ప్రకారం ఒక వ్యాపారి నిల్వ 12,600, పాస్బుక్ నిల్వతో నగదు పుస్తకం నిల్వను పోల్చినప్పుడు కింది వ్యత్యాసాలు గుర్తించారు, వీటితో బ్యాంకు సమాధాన వివరణ రూపొందించండి. అంటే ఈ ప్రాబ్లంలో మీకు ఒక బ్యాలెన్స్ ఇస్తాడు, ఇంకొక అకౌంట్ బ్యాలెన్స్ అనేది మీరు అంటే ఈక్వల్ చేయాలన్నమాట. సో అదే బిఆర్ఎస్ అనమాట. సో మన ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఏమంటే నా వాయిస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, వినపడదు. సో చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చూస్తే అర్థమవుతుంది. సో ఓకే, ఇది సెక్షన్ ఈలో ఉన్న 2 క్వశ్చన్స్. దీంట్లో ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ప్రాబ్లమ్ చూడాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సెక్షన్ ఎఫ్ అనమాట. సో సెక్షన్ ఎఫ్ ఈ తర్వాత సెక్షన్ ఎఫ్లో ఇక్కడ ఏంటంటే 6th రోమన్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది వాటిలో ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు వాడు మీకంటే 1 2 3 4 క్వశ్చన్స్ ఇస్తాడు. సెక్షన్ ఎఫ్లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ 2 రాస్తే చాలు, 20 మార్క్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అనమాట. సో ఓకేనా, ఇక్కడ ఈ సెక్షన్ ఎఫ్లో మీకు ప్రాబ్లమ్స్తో పాటు థియరీ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే అకౌంట్స్లో ఉన్న టాపిక్స్ గురించి థియరీ క్వశ్చన్స్ ఇస్తాడు. అదేంటంటే 21 క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి కూడా చెప్పాను నేను, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పట్లేదు నేను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్. మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ ఒకసారి చెక్ చేసినట్లయితే వాటిలో ఖచ్చితంగా 70% క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను, ఇవే వస్తాయని చెప్పట్లేదు నేను. ఓకేనా, చూసుకోవాలి, ప్రతి క్వశ్చన్ చూసుకోవాలి. సో ఓకే, ఖాతాలు అంటే ఏమిటి, అందులో రకాలు తెలుపుతూ సూత్రాలు రాయండి. ఎస్, మన టైప్స్ ఆఫ్ అకౌంట్స్ 3 ఉంటాయి, వాటి రూల్స్ కూడా రాయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, అలాగే 22nd క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. తప్పులు ఎన్ని రకాలు వివరించండి. సో ఓకే, రెక్టిఫికేషన్ ఎర్రర్స్ చాప్టర్లో ఉంటుంది. ఈ ఎర్రర్స్ గురించి నేను వీడియోస్ చేయలేదు, కమింగ్ సూన్. సో ఓకే, 23 ప్రిపేర్ శ్రీను అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద వివరాల నుంచి శ్రీను ఖాతాను తయారు చేయండి అని చెప్పేసి మీకు సేమ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లాగా ఒక బ్యాలెన్స్ ఇస్తాడు. సో ఓకేనా, ఇది 23rd క్వశ్చన్ అనమాట. సో ఓకే, ఇక 24th క్వశ్చన్ వచ్చేసి ప్రిపేర్ ద సబ్సిడరీ బుక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్రింది వాటిని సరైన సహాయ చిట్టాల్లో నమోదు చేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, సబ్సిడరీ బుక్స్ నుంచి కూడా ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది గ్యారంటీ. సో ఓకే, సబ్సిడరీ బుక్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ కృష్ణ. సో గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ కృష్ణ అంటే పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ బుక్ అనమాట ఇవి. సో ఓకే, గూడ్స్ సోల్డ్ టు రామ సేల్స్ అకౌంట్. సో ఇలా మీకు ఒక ప్రాబ్లంలో నియర్లీ 2 or 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసే ప్రాబ్లం ఇస్తాడు. సో ఓకేనా, ఇది సబ్సిడరీ బుక్స్ సంబంధించి ఒక ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక ఇదే ఇక్కడితో మనకు సెక్షన్ ఎఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు సెక్షన్ జి అంటే లాస్ట్ సెక్షన్ అన్నమాట, ఇది పార్ట్ 2లో. సో ఓకే, ఏంటిదంటే 2 మార్క్స్ క్వశ్చన్స్.
ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది వాటిలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పేసి మీకు ఒక నియర్లీ 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఓకే, 7 క్వశ్చన్స్ ఇస్తాడు. 7లో మీరు కేవలం 5 మాత్రమే రాయాల్సి ఉంటుంది. 5 into 2 10 మార్క్స్ మాత్రమే. 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ప్రతి ఒక్కటి రాసేసినా మీకు మార్క్స్ అనేటివి పడతాయి నీట్గా. సో ఓకేనా, దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బుక్ కీపింగ్, బుక్ కీపింగ్ అంటే ఏమిటి అని చెప్పేసి కూడా ఒక వీడియో సపరేట్గా చేశాను నేను, చెక్ చేయండి. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, వ్యాపార అస్తిత్వ భావన అంటే ఏంటి అని చెప్పేసి కూడా నేను చెప్పాను, ఏదో ఒక వీడియోలో చెప్పాను. అంటే జనరల్ ఎంట్రీస్ చెప్పేటప్పుడు చెప్పాను. సో వీటి గురించి నేను వీడియోస్ చేస్తాను సపరేట్గా. అలాగే సెకండ్ 27th వచ్చేసి సస్పెన్స్ అకౌంట్, అనుమతి ఖాతా అంటే ఏంటి, ఇది కూడా నేను వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ చెప్పేటప్పుడు ఆ వీడియోలో కంప్లీట్గా సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటో కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. 28th సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఒంటి పద్దు విధానం అంటే ఏంటి. సో ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. 29th కాంట్రా ఎంట్రీ, ఎదుటి పద్దు అంటే ఏంటి. సో ఓకే, కాంట్రా ఎంట్రీ మీకు త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో వస్తుంటుంది, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు అవన్నీ చూసినట్లయితే ఐడియా వస్తుంది. సో ఓకే, ఇక లాస్ట్ వచ్చేసి మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా జనరల్ ఎంట్రీస్ ఇస్తుంటాడు, ఓపెనింగ్ ఎంట్రీ ఇస్తుంటాడు. వెరీ ఈజీ అనమాట. సో వీటి బదులు మీరు రాసిన ఈజీ. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్, కింది వ్యవహారాలకు చిట్టా పద్దులు రాయండి అని చెప్పేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే సో స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ స్పేర్ రెంట్, పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ మధు, ఇందు నుంచి కొన్న సరుకు, అద్దె చెల్లింపు, నగదు అమ్మకాలు కోసం తెచ్చిన నగదు, వ్యాపార ప్రారంభం కోసం తెచ్చిన నగదు. ఇలా మీకు తెలుగు మీడియంలో కూడా ఈ విధంగా అడుగుతుంటాడు. సో ఓకే, జనరల్ ఎంట్రీస్ అనేది చాలా ఈజీ. మీరు ఓన్లీ 4 to 5 ట్రాన్సాక్షన్స్ ఇస్తుంటారు 2 మార్క్స్ క్వశ్చన్లో, వెరీ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా రైట్ ద ఓపెనింగ్ ఎంట్రీ యాజ్ అన్ 1st January 2018 ఫ్రమ్ ద ఫాలోయింగ్. 2018 జనవరి 1న కింది వివరాలకు ప్రారంభ పద్దును రాయండి అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడుగుతాడు. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంతే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఓపెనింగ్ ఎంట్రీకి సంబంధించి కూడా ఇది కూడా మనకు సబ్సిడీ బుక్స్లో ఒక పార్ట్ అనమాట, జనరల్ ప్రాపర్ అంటాం. దాని గురించి కూడా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఓకే, వీటిలో మీకు మోస్ట్లీ ప్లాంట్ అండ్ మెషినరీ, యంత్రాలు, ల్యాండ్ అండ్ భూములు, భవనాలు, బ్యాంకు రుణం, ఫర్నిచర్, డెప్టాస్, రుణగ్రస్తుడు, క్రెడిటర్స్, రుణదాతలు, గవర్నమెంట్ బాండ్స్, ప్రభుత్వ బాండ్లు. సో వీటికి సంబంధించి మీరు ఒక ఓపెనింగ్ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఈజీ. సో ఓకే, ఆ వీడియోస్ చూడండి, కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్, ఇది కూడా వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం. సో ఓకే, నేను ఈ 2 మార్క్స్ సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో చేశాను. సో అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, కింద నిల్వల నుంచి అంకణం తయారు చేయండి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు, డెబ్టార్స్, రుణగ్రస్తుడు, ఓపెనింగ్ స్టాక్, ప్రారంభ సరుకు, పర్చేజెస్, కొనుగోళ్లు, బిల్డింగ్స్, భవనాలు, సేల్స్, అమ్మకాలు, బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు, క్యాపిటల్ మూలధనం 45,000. సో ఓకే, ఇది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమని 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 2 మార్క్స్ ఈజీగా మీ చేతిలోకి రావాలంటే ఫస్ట్ మీకు పార్ట్ 2 స్టార్టింగ్లోనే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఒక ట్రయల్ బ్యాలెన్స్ వాడే ఇచ్చేస్తాడు. సో మీరు గమనించినట్లయితే ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసి మీరు ఇవి ఒక్కొక్కటి డెబిట్ బ్యాలెన్సెస్ వైపు రాయాలా, క్రెడిట్ బ్యాలెన్స్ వైపు రాయాలా అంటే ఈజీగా కనుక్కోవచ్చు మీకు ఒక ఐడియా ఉంటే. సో ఓకే, ఇది వెరీ డెడ్ ఈజీ అండ్ ట్రిక్ కూడా ప్లే చేయొచ్చు మనం ఇక్కడ. సో వాడి దగ్గర ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేస్తాడు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఖచ్చితంగా క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది, డెబ్టార్స్ ఉంటాయి, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది, పర్చేస్ ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, బిల్స్ పేబుల్, క్యాపిటల్ ఉంటుంది. సో ఓకే, అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ వేసారు రాశాడు వాడు, అంటే మీరు ఇక్కడ రాయొచ్చు అది. ఓహో డెబిట్ బ్యాలెన్సెసా, ఇక్కడ రాసే అయిపోయా. సింపుల్ ట్రిక్స్ మీకు అంతే, మీరు బాగా గమనించాలి అంతే. సో మనకు రాదని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేయకండి, వదిలేయకండి. సో ఓకే, ఇది లాస్ట్ సెక్షన్ G. సో ఓకేనా, ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. సో ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న అకౌంట్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఓకే, మీకు ఎగ్జామ్లో పార్ట్ 1 పార్ట్ 2 రెండు రాయాల్సిందే 100 మార్క్స్కి. నేను లాస్ట్ వీడియోలో ఏమంటే లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పలేదు అంతే.
సో ఓకేనా, ఈ క్వశ్చన్ పేపర్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఈ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాక్టీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో అదే పనిగా నేను తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసి మీ అందరి కోసం ఇస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ తెలుగు మీడియంలో ఉన్న, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఎగ్జామ్స్కి, ప్రాక్టీస్ కోసం మాత్రమే. సో ఓకే, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను. సో మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే తెలుగులో టైపింగ్, ఇంగ్లీష్ రెండు చేసే చాలా టైం పట్టిపోయింది నాకు. సో ఓకేనా, సో ఇది ఇక్కడతో మనకు మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పేశాను, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక వీడియోతో కలుద్దాం. బై బై నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.